యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అతడు దౌర్జన్యము నొందెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. అతడు బాధింపబడినను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, ఎట్లా ఉన్నాడమ్మా? వదకు తేబడిన గొర్రె పిల్ల, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా. ఇక్కడ ఆయన ఏం చేశాడు అంటే మౌనంగా ఉన్నాడు. దేవుడు నేర్పించాడు ఒకటే, ఏం చేయొద్దు, మాట్లాడద్దు. మౌనంగా ఉన్నాడంట ఆయన. కొట్టేవారు కొడుతున్నారు, తిట్టేవారు తిడుతున్నారు, ఉమ్మేవారు ఉమ్ముతున్నారు, శాపనార్థాలు పెట్టేవారు శాపనార్థాలు పెడతా ఉన్నారు, అసహించుకున్న వాళ్ళు అసహించుకుంటున్నారు. అక్కడ మనం చూసినప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ఉన్నాడు. కానీ ఆయన ఏం అనలేదంట, ఏం చేయలేదమ్మా? బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. దేవుని కుమారుడు కదా, యేసుక్రీస్తు కదా, రక్షకుడు కదా, వాగ్దానముల నెరవేర్పు కదా ఆయన. మరి ఎందుకు నోరు తెరవలేదు? ఎందుకంటే ఆయన జ్ఞానము కలిగిన వాడు గనుక. హల్లెలూయా. ఆయన జ్ఞానము కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి క్రీస్తు కాబట్టి, ఒక మనిషిగా మానవునిగా ఈ లోకములో ఆయన పుట్టాడు కాబట్టి, తండ్రి అయిన దేవునికి లోపడ్డాడు కాబట్టి, ఆయనను ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి 30 సంవత్సరములు ఆయన సిద్ధపడ్డాడు. హల్లెలూయా. 3.5 సంవత్సరాల పరిచర్య కొరకు 30 సంవత్సరాలు ఎదురు చూశాడు. 30 సంవత్సరాలు ఆయన నేర్చుకున్నాడు, మౌనంగా ఉన్నాడు. దేవుడు అతన్ని లేపాడు. ఎప్పుడు? ఆయన యొక్క పరిస్థితిని బట్టి, ఆయన ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. మనుషులందరూ ఆయన తిడుతున్నారు, కొడుతూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు, అసహించుకుంటున్నారు. తర్వాత వచనం, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, ఏంటంటమ్మా? వదకు తేబడిన గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి తన జీవితంలో మొట్టమొదట చేయవలసిన విషయం ఏంటంటే, అతడు ఏ విషయంలో మౌనంగా ఉన్నాడో ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. దౌర్జన్యమును ఉన్నాడు, ఆయన మౌనంగా ఉన్నాడు. అయితే మనం వాటిని ఎలా జయించాలి ఈ లోకాన్ని అంటే, మనము మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. అన్నిటికీ మనము నోరు ఉంది కదా అని మనము వాడకూడదంట. యేసుక్రీస్తు చేసిన పని ఏంటండి? ఏం చేశాడు ఇక్కడ? మౌనంగా ఉన్నాడు. 2 తిమోతి 2వ అధ్యాయం, నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడవు కమ్ము. ఏమంటామా? నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించినటువంటి కొన్ని పద్ధతులు మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఏమంటాడంటే, దేవుని మాటను వినువారై ఉండి వారి జీవితంలో వారు నమ్మకంగా ముందుకు సాగి వెళ్ళాలి. కొన్నిసార్లు వాదనలు వస్తాయి. ఎలాంటి వాదనలు? మూర్ఖంగా వారు నీ పైన అబద్ధ సాక్ష్యం పలికినప్పుడు, లేదా నిన్ను దౌర్జన్యం చేసినప్పుడు, నీ పైన నేరాలు మోపినప్పుడు వాళ్ళతో మనము వాదనలు చేయొద్దంట. వాటికి మనం దూరంగా ఉండాలి. క్రైస్తవుడు ఎట్లా ఉండాలండి? క్రీస్తును కనపరిచే వ్యక్తిగా ఉండాలి. అంటే
ఆయన స్వభావమును కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఎదుటివాడు నిన్ను తిడుతున్నాడు కదా, ఎదుటివాడు నిన్ను బాధ పెడుతున్నాడు కదా, ఎదుటివాడు నీ జీవితంలోనికి వచ్చి నీపైన అబద్ధ సాక్ష్యములను, కల్పితాలను తీసుకొని వెళ్ళి నిన్ను అన్యాయంగా నీ పేరును పాడు చేయాలని చూస్తే నువ్వు ఒకటే చేయాలా. ఏం చేయాలమ్మా? వాళ్ళతో గొడవలకు పోవద్దు, వాదించొద్దు. ఏం చేయాలి మనము? సామెతలు 26:4 వారి మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ప్రత్యుత్తరము ఇయ్యకుము. హల్లెలూయా. బుద్ధిహీనునికి వాని మూర్ఖతకు తగినట్లు ఉత్తరం ఇయ్యకుము. సామెతలు 26:4. అంటే జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా. ఏమని రాయబడి ఉంది సామెతలు 1:7? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే తెలివికి మూలము. హల్లెలూయా. సామెతలు 4:23 నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడు. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా. నీ హృదయమును కాపాడుకో. పనికిరాని వాటి కొరకు నీ హృదయాన్ని పాడు చేసుకోకు. పనికిరాని వ్యక్తుల కొరకు నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకోకు. అపవాది విషయములో, ఈ లోకములో ఉన్న శోధన, పాపము, వీటి గురించి నీ హృదయాన్ని పాడు చేసుకోకు. నీ హృదయాన్ని బలపరుచుకో, కాపాడుకో. ఏమన్నాడమ్మా? నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకో అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. తెలివి మనకెక్కడ దొరకదండి. మనం చదువుకునే తెలివి మనకు ఉద్యోగాన్ని ఇస్తుంది. మనం చదువుకున్నటువంటి తెలివి మనను ఈ లోకములో ఒక వ్యక్తిగా గుర్తిస్తుంది. కానీ ఈ లోకములో నీవు జ్ఞానిగా, ఒక వివేకిగా నువ్వు వర్ధిల్లాలంటే గనక అది దేవుడిచ్చిన జ్ఞానము ద్వారానే సాధ్యమవుతుంది. దేవుడిచ్చిన జ్ఞానము ద్వారానే అది సాధ్యమవుతుంది. చూడండి ఇంకొక మాట, లూకా సువార్త 6:28 ఒకసారి చదువుకుందాం. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవరు చెప్తారమ్మా ఇట్లా? ఎవరు చెప్తారు ఇట్లా? దేవుడు జ్ఞానమును మనకు నేర్పించాడు. ఈ లోకములో నీవు ఉన్నతమైనటువంటి దేవుని కృపను పొందిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు. కాబట్టి నువ్వు ఈ లోకములో బ్రతుకున్నంత కాలము నువ్వు చేయవలసింది ఏంటంటే, కొన్ని విషయాల్లో అని లేదు, అన్ని విషయాల్లో నువ్వు ఎలా ఉండాలి? జ్ఞానవంతునిగా ఉండాలా, జ్ఞానవంతురాలుగా ఉండాలా. అయ్యో నా కుమారునికి జ్ఞానము లేదు, అయ్యో నా కుమార్తెకు జ్ఞానము లేదు, ఎట్లా బ్రతుకుతుందో ఏమో, పెళ్లి చేస్తే ఎలా బ్రతుకుతుందో ఏమో, అయ్యో నా కుమారుడు చెప్తే వినటం లేదు, మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు, రేపు వివాహం చేస్తే ఎట్లనో, లేదా మేము ఉన్నంత వరకు మేము కాపాడుతాం కానీ మా అనంతరము ఎలా బ్రతుకుతాడో ఏమో. మరి తల్లిదండ్రులకు భయం ఉంటుంది. అలాంటి భయము మనకు ఉంటుంది. కానీ దేవుని యందలి భయభక్తులు కలిగి పెరిగే బిడ్డలకు ఆ భయం అవసరం లేదు. ఎందుకంటే దేవుడే వారికి జ్ఞానం ఇచ్చేవాడు. హల్లెలూయా. హల్లెలూయా.